హలో గైస్, ఇది వచ్చేసి పానాసోనిక్ బ్రాండ్ నుంచి 1 ton 3 star ఎయిర్ కండిషనర్. దీని మోడల్ నెంబర్ వచ్చేసి ఇదే. పానాసోనిక్ ఏసీలో మనకి డిఫరెంట్ సిరీస్ అండ్ మోడల్స్ అయితే మనకి అవైలబుల్ అయితే ఉన్నాయి. ఇది వచ్చేసి EU సిరీస్. దీని ISEER నెంబర్ వచ్చేసి 4.50 అయితే మనకి ఇచ్చారు. ఇది 1 ton 3 star ఏసీ అండ్ 2020 మోడల్ అనమాట. ఇది వచ్చేసి మనకి నేను ఆఫ్లైన్లో అయితే బై చేశాను. 33,000 అయితే పడింది మొత్తం విత్ ఫ్రీ ఇన్స్టాలేషన్. ఈ రోజు అయితే ఇన్స్టాలేషన్ అన్నారు. నేను బై చేసి 2 days అయితే అయింది. నార్మల్గా ఇన్వర్టర్ రైసెస్ అన్నింటిలో కూడా మనకి ఇన్బుల్ట్ స్టెబిలైజ్ అయితే ఉంటుంది. బట్ సేఫ్టీ ఎందుకైనా మంచిది అనేసి నేను వీగార్డ్ VG400 స్టెబిలైజ్ అయితే తీసుకున్నాను. ఇది వచ్చేసి నాకు 2,200 అయితే పడింది. బట్ చాలామంది అయితే బూస్టర్ తీసుకోవాల్సింది అన్నారు. బట్ మాకు ఏరియాలో అయితే అంత ఫ్లక్చువేషన్స్ అయితే ఏమి ఉండవు వోల్టేజ్. అందుకే నేనైతే ఇది నార్మల్ తీసుకున్నాను. ఎవరైనా వోల్టేజ్ ఫ్లక్చువేషన్స్ ఎక్కువ ఉంటాయి మీరైతే బూస్టర్ తీసుకోండి. బూస్టర్ మోడల్ ఉంటుంది. అండ్ మనకి బాక్స్లో వారంటీ కార్డ్ అండ్ స్క్రూస్ అయితే ఇచ్చారు మనకి వాల్ మౌంట్ చేసుకోవడానికి. అండ్ ఇప్పుడు మన అవుట్డోర్ యూనిట్ అయితే ఒకసారి అన్బాక్స్ చేద్దాం. ఇక్కడ మనం చూసుకుంటే ఈ కార్డ్బోర్డ్ మీద అయితే 3 స్ట్రిప్స్ అయితే మనకి ఇచ్చారనమాట. అంతకుమించి ఏం లేదు. జస్ట్ కార్డ్బోర్డ్ ఎత్తగానే మనకి లోపల అవుట్డోర్ యూనిట్ అయితే డైరెక్ట్గా వచ్చేస్తుంది. అందుకే మనకు ఆన్లైన్లో కొన్ని అంటే డ్యామేజ్ అని జరుగుతాయి అనమాట. ఆ స్ట్రిప్స్ ఏమైనా అయితే ఆటోమేటిక్గా మనకి ఎక్స్పోజ్ అయిపోతుంది మన అవుట్డోర్ యూనిట్. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి 3 meters కాపర్ పైప్ అయితే ఇచ్చారు అవుట్డోర్ యూనిట్తో పాటు. స్టాండర్డ్గా ఏసీకి అనేసి 3 meters ఇస్తారు. ఇన్ కేస్ మనకి ఇక్కడ ఇన్స్టలేషన్లో ఇంకా ఎక్స్ట్రా పడితే ఒక్కొక్క బ్రాండ్కి ఒక్కొక్క ప్రైస్ ఉంటుంది. అది ప్లస్ ఇన్సులేషన్ టేప్ ఇలా అన్నీ ఉంటాయి. మనకైతే ఎక్స్ట్రా బిల్ అయితే వేస్తారు. మాకైతే 3 meters సరిపోదు. ఇంకా ఎక్స్ట్రా అయితే మేము కొనుక్కోవాల్సి ఉంటుంది. అండ్ ఇక్కడ మనకి కాపర్ పైప్తో పాటు ఒక 4 core వైర్ కూడా ఇచ్చారనమాట. ఈ 4 core వైర్ వచ్చేసి మేబీ మన ఇండోర్ యూనిట్ నుంచి అవుట్డోర్ యూనిట్కి అయితే కనెక్ట్ చేయడం అనుకుంటున్నాను. ఇది మన ఇండోర్ యూనిట్ అన్బాక్సింగ్. ఇది కూడా సేమ్ అవుట్డోర్ యూనిట్ లాగే స్ట్రిప్స్తో ర్యాప్ చేసి అయితే ఇచ్చారనమాట. బట్ ఈ ప్యాకేజ్ అయితే నాకైతే అంతగా ఏం నచ్చట్లేదు. ఇలా అంటే ఈ టైప్ ఆఫ్ ప్యాకేజింగ్ ఇది మనకి ట్రాన్సిట్లో డ్యామేజ్ జరిగే ఛాన్సెస్ అయితే చాలా ఎక్కువ ఉంటాయి అనమాట. మనం ఆన్లైన్లో ఆర్డర్ చేసుకుంటే ఎక్కువ డ్యామేజ్ అయితే అవుతుంటాయి. మన వెహికల్స్ మారుతుంటాయి కదా, అప్పుడు చాలామందికి తెలియదు అలా పట్టుకోవాలనేసి. నార్మల్గా ఏదో నార్మల్ వస్తువులాగా ఇది కూడా పట్టుకుంటే ఇవైతే డ్యామేజ్ అయ్యే అవకాశాలు అయితే ఎక్కువ ఉంటాయి. ఇంతకుముందు నేను ఒక ఫ్రిడ్జ్ కొన్నాను అమెజాన్లో. అది కూడా సేమ్ అలానే అయింది వర్క్ చేయకుండా. నేను 20 days స్ట్రగుల్ చేస్తా కానీ అంత రిటర్న్ చేయలేకపోయాను అనమాట. చాలా కష్టపడ్డాను అప్పుడు. అందుకే ఈసారి అయితే ఆఫ్లైన్ ఎంచుకున్నాను. ఈ ఏసీని చూసుకుంటే మనకి చూడడానికి నీట్గా అయితే లోపల ఎలాంటి డ్యామేజ్ కానీ ఎలాంటి చిన్న చిన్న అంటే గీతలు ఏం లేవన్నమాట. చాలా నీట్గా అయితే ఉంది. అండ్ ఈ ఇండోర్ యూనిట్ బాక్స్లోనే మనకైతే రిమోట్ అండ్ మాన్యువల్ కూడా అయితే ఇంక్లూడ్ అయ్యి ఉంటాయి అనమాట. ఇన్ కేస్ మీకు కనుక రిమోట్ మనకి బాక్స్లో లేకపోతే మీరైతే బ్రాండ్ని కాంటాక్ట్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఈ రిమోట్ వచ్చేసి మనం చూసుకుంటే ఇది రెట్రో స్టైల్ అనమాట. అంటే ఫస్ట్ నుంచి కూడా వీళ్ళు ఇదే మోడల్ అయితే యూజ్ చేస్తున్నారు. కొంతమందికి నచ్చదు, బట్ నాకైతే చాలా నచ్చింది రిమోట్. అండ్ ఈ రిమోట్ మనం ప్లేస్ చేసుకోవడానికి దీని హోల్డర్ కూడా వీరైతే ప్రొవైడ్ చేస్తున్నారు బాక్స్లోనే. ఏసీ ఇన్స్టాల్ చేయడానికి మన పానాసోనిక్ నుంచి అయితే మనకి టెక్నీషియన్ వచ్చారు. మీరు కూడా ఏ బ్రాండ్ కొంటే ఆ బ్రాండ్ ఆథరైజ్డ్ టెక్నీషియన్ అయితే మీరు ప్రిఫర్ చేయండి. బయట వాళ్ళు అయితే మనకి వారంటీ వర్తించదు. చూసుకుంటే 1 meter ఎక్స్ట్రా కాపర్ పైప్ అయితే ఉందన్నమాట. అంటే మరి 3 meters అయితే సరిపోవట్లేదు. ఆయన కొలుచుకొని 1 meter ఎక్స్ట్రా పడుతుందని చెప్పేసి అతనే వాటికి కావాల్సినవన్నీ తీసుకొచ్చారు. అండ్ మనం లాస్ట్కి ఎంత అయితే ఆ బిల్ అయితే మనం కడితే సరిపోతుంది అనమాట. మనం బయటికి వెళ్ళి కొనాల్సిన అవసరం అయితే ఉండదు. మన ఇండోర్ యూనిట్తోనే ఒక స్టీల్ మౌంట్ అయితే వస్తుంది అనమాట. దాన్ని అయితే మన వాల్కి పెట్టి ఎగ్జాక్ట్ మెజర్మెంట్స్ అంటే కొంచెం కూడా అటు ఇటు అవ్వకూడదు అనమాట. ఏదైనా తేడా వస్తే మనకి వాటర్ అయితే లీక్ అయ్యే ప్రమాదం ఉంటుంది ఏసీ నుంచి. అందుకనే కరెక్ట్ మెజర్మెంట్స్ అయితే తీసుకోవాలి. తీసుకొని నీట్గా హోల్ సైజ్ అయితే ముందు ఆ మౌంట్ని అయితే పెట్టేస్తారు. మౌంట్ పెట్టడం అయిపోయింది. అండ్ ఇప్పుడు ఆ మౌంట్కి అయితే మన ఇండోర్ యూనిట్ని జాగ్రత్తగా ఫిట్ అయితే చేసేస్తారనమాట. ఇంకా వైరింగ్ అయితే ఉంది, అందుకే ఫుల్గా అయితే పెట్టలేదు. మేము అవుట్డోర్ యూనిట్ టెర్రస్ మీద అయితే పెట్టుకుంటున్నాము. అందుకే మాకు కొంచెం కాపర్ పైప్ అయితే ఎక్కువ పడింది. దానికోసం అయితే అక్కడ హోల్ అయితే వేస్తున్నారు షేడ్ పైన. మాకైతే షేడ్ ఉంది. ఆ షేడ్ పైన అయితే మనకి వేస్తున్నారు అనమాట. అంటే వాల్ ఎడ్జ్గా రావాలి, బట్ అక్కడ ఒక పిల్లర్ అయితే ఉందన్నమాట కాలంలో. సో ఇక్కడైతే కొంచెం పక్కకైతే వేస్తున్నారు. మొత్తం హోల్ వేసి అక్కడ నుంచి అయితే కవర్ వైపు డైరెక్ట్గా టెర్రస్కి అయితే తీస్తారంట. అలాగే 1 meter కాపర్ పైప్ అయితే ఎక్స్ట్రా పడిందని చెప్పాను కదా. ఆ ఎక్స్ట్రా పైప్ని అయితే ఇప్పుడు మనకు ఆల్రెడీ ఇచ్చిన 3 meters పైప్తో జాయింట్ అయితే చేయాల్సి ఉంటుంది. దానికోసం గ్యాస్ వెల్డింగ్ అయితే చేస్తారు.
పైప్స్ జాయిన్ చేశాక అక్కడ బ్లాక్ ట్యూబ్ లాగా ఉంది కదా, అదైతే ఇన్సులేషన్ అనమాట. అదైతే జాగ్రత్తగా అయితే వేసుకున్నారు. వేసుకొని మళ్ళీ పైన ఇంకొక వైట్ టైప్ ఇన్సులేషన్ కూడా వేసుకుంటారు. ఈ కాపర్ పైప్ ఎడ్జెస్ని అయితే మన అవుట్డోర్ యూనిట్కి అయితే కనెక్ట్ చేస్తారు. దానికోసం కొంచెం బ్రాడ్గా చేసుకుంటారు అన్నమాట. హోల్ని బ్రాడ్గా చేసుకొని దాన్ని అయితే పైన కనెక్ట్ చేయడానికి ఈజీగా అయితే ఉంటుంది. ఈ కాపర్ పైప్స్ మొత్తం కూడా ఇన్సులేషన్ అయితే ఉంది. మళ్ళీ పైన ఒక పీవీసీ టేప్ అయితే వేస్తారనమాట వైట్ది. అంటే మనకి ఎలాంటి వెదర్ ఉన్నా, ఎండ ఉన్నా, లేకపోతే వర్షం వచ్చినా, ఎలాంటి వెదర్ ఉన్నా సరే మనకి పైప్స్కి ఎలాంటి హాని జరగకుండా మళ్ళీ పైన ఫుల్గా అయితే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఈ టేప్ అయితే వేస్తున్నారు ప్రొటెక్షన్ కోసం. అండ్ ఎక్స్ట్రా ప్రొటెక్షన్ కోసం స్టెబిలైజర్ అయితే తీసుకున్నానని చెప్పాను కదా, దాన్ని అయితే మన ఇండోర్ యూనిట్ పక్కన అయితే వీళ్ళు ఇన్స్టాల్ చేస్తున్నారు. ముందు స్క్రూ వేసి దాన్ని అయితే దీన్ని మౌంట్ చేస్తున్నారు. ఈ స్టెబిలైజర్కి మన ఏసీ ఇండోర్ యూనిట్ నుంచి వస్తున్న ఇన్పుట్ వైర్ని అయితే కనెక్ట్ చేస్తారు. అండ్ ఈ స్టెబిలైజర్ వైర్ని వచ్చేసి మన ప్లగ్ పాయింట్గా అయితే ఇస్తామన్నమాట. సో దట్ మనకి మధ్యలో బ్యారియర్గా అయితే మనకి స్టెబిలైజర్ వర్క్ అవుతుంది. చూసుకుంటే ఏసీ ఇన్పుట్ వైర్ వచ్చేసి మనకి సైడ్ అయితే కనెక్ట్ చేస్తారు. స్టెబిలైజర్కి స్క్రూస్ ఉంటాయి. అండ్ మన నార్మల్ కాపర్ పైప్స్ అండ్ డ్రైన్ పైప్ వచ్చేసి మన హోల్ నుంచి అయితే ఇంకా ఇవ్వాల్సి ఉంటుంది అన్నమాట. ఇండోర్ యూనిట్కి అవుట్డోర్ యూనిట్ నుంచి వస్తున్న కాపర్ పైప్స్ అయితే కనెక్ట్ చేస్తున్నారు. ఇంకా అవుట్డోర్ యూనిట్కి అయితే కాపర్ పైప్స్ కనెక్ట్ చేయలేదు. జస్ట్ నార్మల్ పైప్స్ని అయితే ఫస్ట్ ఇండోర్ యూనిట్కి అయితే కనెక్ట్ చేస్తున్నారు. అలాగే వైర్ వస్తుంది అవుట్డోర్ యూనిట్ నుంచి ఇండోర్ యూనిట్కి. ఆ వైర్ని కూడా అయితే ఇక్కడ కనెక్ట్ అయితే చేస్తున్నారు. అండ్ కనెక్ట్ చేసి పైన అయితే నీట్గా ఇన్సులేట్ అయితే చేస్తారు. ఇండోర్ యూనిట్కి కనెక్షన్స్ మొత్తం అయితే ఇచ్చేసారు. ఇలా అయితే వచ్చింది ఫైనల్గా. ఇండోర్ యూనిట్ నుంచి వస్తున్న కాపర్ పైప్స్ని అయితే పైన టెర్రస్ మీద అవుట్డోర్ యూనిట్కి అయితే కనెక్ట్ చేయాలి. బట్ దానికన్నా ముందు ఈ వ్యాక్యూమ్ అయితే చేయాలన్నమాట. వ్యాక్యూమ్ అంటే మన కాపర్ పైప్స్లో ఉన్న అట్మాస్ఫియరిక్ మాయిశ్చర్ అండ్ అన్నోన్ ఎయిర్స్ అనేవి వెళ్ళిపోతాయి అనమాట కాపర్ పైప్లోకి. అవి రిమూవ్ చేయడానికి ఈ వ్యాక్యూమ్ అనేది కంపల్సరీ మ్యాండేటరీ స్టెప్. మీరైతే స్కిప్ చేయకండి. నాకైతే గట్టిగా 2-3 మినిట్స్ అయితే చేశారు, అంతకన్నా ఎక్కువ చేయలేదు. బట్ చాలా మందికి స్కిప్పే చేస్తారు అనమాట. అందుకే నాకు 2-3 మినిట్స్ చేయనా నాకు కొంచెం హ్యాపీగా అయితే ఉంది. దీనైతే స్కిప్ చేయకండి, ఇది మ్యాండేటరీ స్టెప్. అయిపోగానే మన అవుట్డోర్ యూనిట్కి అయితే కాపర్ పైప్స్ కనెక్ట్ చేస్తారు. చేసి షాంపూ వాటర్తో కానీ సోప్ వాటర్తో కానీ టెస్ట్ చేస్తారు. ఇన్ కేసు ఏమైనా గ్యాస్ లీకేజ్ ఉంటే ఇక్కడ తెలిసిపోతుంది అనమాట. అండ్ ఇక్కడతో మన ఇన్స్టాలేషన్ అయితే పూర్తయినట్టే. ఒకసారి టెస్ట్ చేసి అయితే చూద్దాం ఎంత కూలింగ్ ఎలా ఉందో. ఇనిషియల్గా అవుట్డోర్ యూనిట్ని టెర్రస్ మీద ఉన్న గోడకి అయితే ఫిక్స్ చేద్దాం అనుకున్నాము స్టాండ్స్ యూస్ చేసి. బట్ టెక్నీషియన్ టెర్రస్ మీద కాబట్టి స్టాండ్స్ అవసరం లేదు, బ్రిక్స్ మీద ప్లేస్ చేద్దామనేసి అన్నారు. సో మేము కూడా అది ఫాలో అయిపోయి అక్కడే పెట్టేశాము. ఏసీ ఆన్ చేయడానికి ఎంసీబీ స్విచ్ అయితే పెట్టుకున్నాము. ఎందుకంటే ఏదైనా షార్ట్ అయితే అది వెంటనే ట్రిప్ అవుతుంది అనమాట. అందరూ అదే ప్రిఫర్ చేయండి. అండ్ స్టెబిలైజర్ అయితే ఆన్ అయింది. స్విచ్ ఆన్ చేసిన తర్వాత స్టెబిలైజర్ ఫస్ట్ రెడ్ వెలిగింది. అండ్ టైం డీల తర్వాత గ్రీన్ వెలిగి మనకి ఏసీకి పవర్ అయితే వేస్తుంది అనమాట. ఏసీ రిమోట్లో నేనైతే ఆన్ చేశాను. ఆల్రెడీ టెక్నీషియన్ అయితే చెక్ చేశారు ఒక 15 మినిట్స్ కూలింగ్ ఎలా ఉందనేసి. కూలింగ్ అయితే ఎక్సలెంట్ అయితే ఉందన్నమాట. ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు. స్వింగ్ అండ్ అన్ని మోడ్స్, కన్వర్టబుల్ మోడ్స్ ఉన్నాయి 18:1 అన్నీ అయితే చెక్ చేశాను. అన్నీ కరెక్ట్గా వర్క్ అవుతున్నాయి. ఏసీ అయితే చాలా కరెక్ట్గా వర్క్ అవుతుంది. నేను కామెంట్స్లో ఇన్ కేస్ ఇంకొక 2 వీక్స్ తర్వాత ఎలా ఉంది పెర్ఫార్మెన్స్ అనేసి మళ్ళీ కామెంట్ అయితే నేను అప్డేట్ చేస్తాను పెర్ఫార్మెన్స్ గురించి. ఇన్స్టాలేషన్ అయితే ఫ్రీగా చేశారు. బట్ పైన పడిన కాపర్ కాస్ట్ అండ్ వైర్ ఇవన్నీ మీకు డిస్ప్లే చేస్తున్నాను కాస్ట్. వాళ్ళు ఫైనల్గా బిల్ ఎంత వేశారో. ఏసీ రిలేటెడ్గా క్వశ్చన్స్ ఆర్ డౌట్స్ ఏమైనా ఉంటే కింద కామెంట్ అయితే చేయండి.